హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 12 గురించి అయితే చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద ఏంటంటే మెయిన్ కంటెంట్ కూడా ఫస్ట్ ఈ రోజు లాస్ట్ అన్నమాట. మన సంజన గారికి క్యాప్టెన్ నుంచి బయటకు వచ్చేసరికి సో ఆమె ఏం చేసిందంటే ఆమెకు సంబంధించిన వరకు కొన్ని కొన్ని దాచుకుంది. ఎందుకంటే వన్స్ టెండెన్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి ఏమి అంతగా ఇప్పుడు దాకా లగ్జరీగా ఉండి ఇప్పుడు తర్వాత ఉండకపోతే కష్టం అవుతుంది కదా, అందుకని కొన్ని దాచేసుకొని ఆమె ఉందనమాట. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ క్యాప్టెన్ అనమాట ఈ హౌస్ లో. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అనేది మన మెయిన్ కంటెంట్ అనమాట ఈ మన హోల్ ఎపిసోడ్ మొత్తం కూడా. సో యాక్చువల్గా ఒక గేమ్ జరిగింది, ఫోన్ కాల్ గేమ్ అనమాట. సో టెనెంట్స్ కి ఓనర్స్ కి ఎవరైతే ఆ బెల్ కొట్టకుండా ఉంటారు, లైక్ బెల్ కొట్టకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లైక్ 1 అవర్ అనేది తగ్గిద్ది అనమాట. ఎవరైతే ఫస్ట్ జీరోకి వస్తారో వాళ్ళే మన ఈ క్యాప్టెన్స్ కంటెండర్స్ టాస్క్ లో మాత్రం విన్నర్ అవుతారు అనమాట. సో అలా ఇలా ఫోన్ కాల్లో మన ఓనర్స్ అండ్ టెనెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బెల్ కొట్టారు, వీళ్ళు బెల్ కొట్టారు. సో ఇద్దరికి 1 అవర్ పెరిగిపోయింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ కి మన ఓనర్స్ కి తక్కువ టైం ఉంది, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంది కదా. సో వాళ్ళే జీరోకి వచ్చారు. సో ఓనర్స్ అయితే కనుక మన క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో విన్ అయ్యారు అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టే ముందు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. అదేంటంటే బిగ్ బాస్ తెలుగు షో ఇది మనం ఉంది, కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కాసేపు హిందీలో మాట్లాడతారు, కాసేపు తెలుగు మాట్లాడతారు, ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది. సో మనకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో ఆ వేళ ఆయనకి బిగ్ బాస్ అయితే కనుక చెప్పేశారు అనమాట, వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇక్కడ ఓనర్స్ లోంచి ఒక 4 మెంబర్స్ ని క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారనేది టెనెంట్స్ నిర్ణయిస్తారనమాట. టెనెంట్స్ అందరూ డిస్కషన్ చేసుకొని సంజన మీరు చెప్పేయండి అని చెప్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఓనర్స్ నుంచి అయితే కనుక బర్నీ గారిని, మర్యాద మనీష్ అండ్ మన డిమోన్ పవన్ అండ్ ఇటు పక్క నుంచి మన ఇమ్మున్ అనమాట, వీళ్ళని మాత్రం తీసుకొని వస్తారండి క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కి. వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రియా శ్రీయ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయరు అని చెప్పేసి అక్కడ గోల జరిగింది. మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా చెప్పాలి అది ఇది అని చెప్పేసానని. వాళ్ళు ఏంటంటే మేము గ్రూప్ గా ఓటింగ్స్ చేసుకున్నామంటే మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని అయితే కనుక వాళ్ళు గోల్ చేశారు కాసేపు. అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ 4 కంటెండర్స్ టాస్క్ లో మనకి ఏంటంటే లాస్ట్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అంటే సెకండ్ వీక్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అని చెప్పేసి గేమ్ పెట్టారు. దట్ ఈస్ రంగు పడిద్ది గేమ్. దీంట్లో ఫస్ట్ రౌండ్ లో మన మనీష్ వెళ్ళిపోయాడు అనమాట. మనీష్ భరణి ఇద్దరు ఎక్కువ అంటే అందరు గేమ్ ఆడారు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ అటాకింగ్ ఉందనమాట. సో మనీష్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రౌండ్ లో రీతు నాకు సంచాలకగా ఉందనమాట. రీతు బర్నీ విషయంలో తీసుకున్న డెసిషన్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకనంటే ఆ టైం ఇప్పుడు ఆమె స్టాప్ అని చెప్పేసి అంటే ఎవరు పూయకూడదు అని చెప్పేది. స్టాప్ అని చెప్పిన తర్వాత బర్నీ గారు పూసారు అండ్ డీమన్ బాంబు కూడా పూసాడు. అయినా సరే లేదు నేను చెప్పిన తర్వాత బర్నీ గారు చేశారని చెప్పేసి బర్నీ గారిని ఆ సెకండ్ రౌండ్ లో వెళ్ళిపోమని చెప్పారు. సో లాస్ట్ కి డీమన్ పవన్ అండ్ ఈ మూవీ ఇద్దరు మధ్యలో పడింది. నాకైతే కనుక కొంచెం ఈ మూదే ఇంకా లైక్ కలర్ ఎక్కువ పడలేదు, బాగుంది, ఇమ్మునే గెలుస్తాడు, తనే క్యాప్టెన్ అవుతాడు అనుకున్నా. కానీ రీతు పవన్ పేరు చెప్పింది అనమాట. ఎందుకంటే ఆమె సంచాలక్ కాబట్టి అందరూ కంపల్సరీగా ఓకే చేయాలి. ఇంకా ఓనర్స్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆ ఓనరే కదా, వీళ్ళ ఓనర్స్ లో వాళ్ళే కదా ఒకళ్ళు క్యాప్టెన్ అయింది. సో వాళ్ళు ఏంటంటే మనకి ఫుడ్ మనకు ఉండిద్ది, వాళ్ళకి వెళ్ళదు, మన వాళ్ళు కదా అని చెప్పేసి ఒక ఇదిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. సో ఈ రోజు ఎపిసోడ్ మొత్తం అయితే కనుక ఇది